పార్వతీపురం మన్యం జిల్లా సాలూరులో ఈ రోజు జిల్లా కలెక్టర్ ఎం శ్యామ్ ప్రసాద్ పెరుగుతున్న వైరల్ ఫీవర్స్ దృష్ట్యా జిల్లాలో అన్ని హాస్పిటల్స్ ను తనిఖీ చేయడం జరిగింది. అందులో భాగంగా ఈ రోజు సాలూరు ప్రభుత్వ ఆసుపత్రిని తనిఖీ నిర్వహించారు. జిల్లాలో మలేరియా, డెంగ్యూ కేసులు ఎక్కువగా పెరుగుతున్నాయని, తగు జాగ్రత్తలు తీసుకోవాలని, రోగులకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా అలాగే బ్లడ్ కొరత లేకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని ఆయన చెప్పారు. పార్వతీపురం మన్యం జిల్లాలో ఇటీవల అంటే వాతావరణ సీజనల్ కండిషన్స్ దృష్ట్యా కొంత ఎక్కువ జ్వరాలు ఎక్కువగా రిపోర్ట్ అవుతున్నాయి. సో దాని మీద అన్ని హాస్పిటల్స్ కూడా తనిఖీ చేస్తున్నాము. అదేవిధంగా జిల్లా అఫీషియల్స్ కూడా తనిఖీ చేస్తున్నారు. సో ముఖ్యంగా మలేరియా కేసెస్ కూడా ఈ రోజు వరకు మనకు ఒక 550 దాకా రిపోర్ట్ అయ్యాయి. డెంగ్యూ కేసెస్ ఒక 22 వరకు రిపోర్ట్ అయ్యాయి. అవన్నీ కూడా చాలా మటుకు డిశ్చార్జ్ అయినాయి. ఇప్పుడు రఫ్గా మనకి ఈ ఏరియా హాస్పిటల్, డిస్ట్రిక్ట్ హాస్పిటల్, సిహెచ్సిస్లో అన్నింటిలో కలిపితే ఒక 135 దాకా మనకి కేసెస్ ఉన్నాయి. రెగ్యులర్ పిహెచ్సిస్లో వాటిలో 180 కేసెస్ దాకా ఉన్నాయి నిన్నటి వరకు. అండ్ ముఖ్యంగా ఇవాళ ఏరియా హాస్పిటల్ సాలూరు చూడడం జరిగింది. ఇక్కడ 50 బెడెడ్ కెపాసిటీ ఉన్నా కూడా 80 బెడ్స్ మనకి అడ్జస్ట్ చేస్తున్నాము. మీరు అందరూ చూసి ఉంటారు, ఇక్కడ ఆల్రెడీ కొత్త 100 బెడెడ్ హాస్పిటల్ కూడా శాంక్షన్ అయ్యి పని మొదలైంది. బట్ ఇది మధ్యలో ఆగిపోయింది. సో దీన్ని కూడా సెక్రటరీ గారితో, గౌరవ మంత్రి గారితో మాట్లాడి త్వరగా ఇది పూర్తయ్యేలా చేయడం జరుగుతుంది. అండ్ ఇక్కడ టెంపరీగా మనకి కొంత ఇన్పేషెంట్స్ ఎక్కువ వస్తున్నారు కాబట్టి ఇక్కడ కూడా ఇటీవల 10 lakhs తోటి కూడా టెంపరీ షెడ్ కూడా ఇక్కడ శాంక్షన్ చేశాము. ఇది కూడా ఒక 1 week 10 daysలో ఇది కూడా రెడీ అవుతుంది. అండ్ ముఖ్యంగా గమనించింది ఏంటంటే బ్లడ్ కొరత ఎక్కువగా ఉంటుంది ఇక్కడ. ముఖ్యంగా ఈ గిరిజనులు కానీ కొంతమంది రక్తహీనతతోటి వస్తున్నారు. సో ఎక్కువ క్యాంప్స్ పెట్టడానికి నిర్ణయించుకున్నాము. నెలకి అట్లీస్ట్ 2 క్యాంపులు పెడతాము. అండ్ స్టోరేజ్ కూడా ఉంది మన దగ్గర. బ్లడ్ బ్యాంక్స్ కూడా మనకు పాలకొండ ఒక 15 రోజుల్లో రెడీ అవుతుంది. అండ్ ఇక్కడ కూడా త్వరలో బ్లడ్ బ్యాంక్ వచ్చినట్లయితే అట్లీస్ట్ మనకి సాలూరు, పార్వతీపురం అండ్ పాలకొండ ఈ 3 చోట్ల కంటిన్యూస్గా బ్లడ్ స్టోరేజ్ అందుబాటులో ఉండేలాగా మనం కృషి చేయడం జరుగుతుంది. అండ్ బ్లడ్ కాంపోనెంట్ సపరేటర్ కూడా జనవరికి వచ్చేస్తుంది. అండ్ మేబీ మేము అది ఆల్రెడీ 2 కోట్లతో ప్రపోజల్ వెళ్ళింది. అది కూడా త్వరలోనే అది ఏర్పాటు చేస్తాము. సో ప్రతి ఒక్కరు కూడా అలర్ట్గానే ఉన్నారు. అండ్ ప్రజలు కూడా వ్యక్తిగత పరిశుభ్రత పాటిస్తూ కొంచెం మంచి ఆహారపు అలవాట్లు కనుక ఉంటే ఈ రోగాల బారి నుంచి మనం తప్పించుకోవచ్చు. బయట